హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వాంటెడ్. సో ప్రీవియస్గా బ్రేక్అవుట్ ట్రేడింగ్ రిలేటెడ్ ఒక సిరీస్ స్టార్ట్ చేశాం కదా, అది కంటిన్యూ అవుతుంది. దాంట్లో నెక్స్ట్ వీడియో, ఐ థింక్ ఈ థర్డ్ వీడియో మనం మాట్లాడుకునేది. దీంట్లో ఏంటంటే బ్రేక్అవుట్ ట్రేడింగ్కి ఏ చార్ట్స్ పనికిరావు, మీన్స్ నాట్ సూటబుల్ అన్నట్టు. సో ఎలాంటి చార్ట్స్ అనేవి బ్రేక్అవుట్ ట్రేడింగ్కి సూటబుల్ అవ్వవు అనే వాటి గురించి మనం మాట్లాడతాం. బేసికల్గా ఏ చార్ట్ సూట్ అవుతాయి అనేది చాలా వరకు చెప్తారు. అసలు సూట్ అవ్వని కూడా కొన్ని ఫిల్టర్ చేసేసుకుంటే మనం ఈజీగా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు కదా అనే విధంగా నేను ఇది ప్లాన్ చేశాను అన్నట్టు. సో ఏవే చార్ట్స్ అయితే ఉంటాయో అవి బ్రేక్అవుట్కి సూటబుల్ అవ్వవు, బ్రేక్అవుట్ ట్రేడింగ్కి సూటబుల్ అవ్వవు. మీన్స్ అవి ట్రేడ్ చేస్తుంటే ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉండొచ్చు, ఈజీగా స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అప్పర్ సర్క్యూట్ లోవర్ సర్క్యూట్ మనం ఎంటర్ అవ్వడానికి అంత ఈజీ కన్వీనియంట్ కాదు కావచ్చు. అలాంటి స్టాక్స్ని మనం ఒకసారి ప్లాన్ చేసుకుంటాం. ఎలా అనేది జస్ట్ చిన్న వీడియోనే ఇది. ప్రీవియస్గా ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో రిమైనింగ్ 2 వీడియోస్ మనకు ఐకార్డ్లో ఉంటాయి, లేకపోతే యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, ఒకసారి వెళ్ళి చూడండి. సో మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నా నేను చార్ట్స్ నాట్ సూటబుల్ ఫర్ బ్రేక్అవుట్ ట్రేడింగ్. బ్రేక్అవుట్ ట్రేడింగ్ సూటబుల్ అవ్వని చార్ట్స్ గురించి మనం మాట్లాడతాం. సో అవి ఎలాంటి చార్ట్స్ అయి ఉండాలి అంటే ఆపరేటర్ స్టాక్, నాట్ అండ్ ఆపరేటర్ స్టాక్ అయి ఉండాలి. ఆపరేటర్ స్టాక్ ఉండేవి సూటబుల్ అవ్వవు. సో ప్రైస్ యాక్షన్ స్మూత్గా ఉండాలి అన్నట్టు. ఆపరేటర్ స్టాక్ అయి ఉండకూడదు, మన ట్రేడింగ్కి ప్రైస్ యాక్షన్ అనేది స్మూత్గా ఉండాలి. సో బ్రేక్అవుట్ ట్రేడింగ్కి ఈ రెండు కండిషన్స్ అప్లై కావాలి. ఈ రెండు కండిషన్స్ అప్లై చేయలేని, ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వలేని చార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం పట్టించుకోకూడదు, పట్టించుకోవద్దు. అది మనం మాట్లాడాలి. సో హౌ టు ఐడెంటిఫై ఆపరేటర్ స్టాక్స్ అంటే అన్యూజువల్ వాల్యూమ్ వితౌట్ న్యూస్. సో ఎలాంటి న్యూస్ లేకపోయినా అన్యూజువల్ వాల్యూమ్ అంటే ఎలా పడితే అలా వాల్యూమ్ పెరగడం. బేసికల్గా ఎక్కడ పడితే అంటే బ్రేక్అవుట్ అయిన టైంలోనే బేసికల్గా మనకి ఏంటంటే ఒక పర్టికులర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గరనే ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ బిగ్ ప్లేయర్స్ కానీ ఎంటర్ అవుతారు. రిమైనింగ్ టైంలో అప్ అండ్ డౌన్ జరిగేది మామూలు అన్యూజువల్గా అన్నట్టు. మామూలుగా ఇదేంటంటే పబ్లిక్ కూడా ఈ న్యూస్ బేస్డ్గా రావడం, కొన్ని పెన్నీ స్టాక్స్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వడం, ఇలాంటివి జరిగినప్పుడు కూడా వాల్యూమ్స్ అనేది అన్యూజువల్గా పెరుగుతూ ఉంటాయి. సడన్ అప్పర్ లోవర్ సర్క్యూట్ యాజ్ వీ డిస్కస్డ్ పెన్నీ స్టాక్స్కి ఏంటంటే ప్రతిరోజు 5% 10% కానీ కొన్నిసార్లు అగైన్ మళ్ళీ 5% 10% డౌన్ కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. హై విక్ హై హై విక్ క్యాండిల్స్ రెగ్యులర్లీ. బేసికల్గా హై విక్ అంటే సడన్గా స్టాక్ పైకి వెళ్ళి మళ్ళీ సడన్గా కిందిగా వస్తే ఆ విక్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు, స్టేబుల్ అవ్వకపోతే. సో ఇలా హై విక్ ఉండే స్టాక్స్ కానీ ఇలాంటివి సూట్ అవ్వవు. గ్యాప్ విత్ నో స్ట్రక్చర్, సో రెగ్యులర్గా అప్ గ్యాప్ డౌన్లు ఇలా జరిగే స్టాక్స్ కానీ నో కోరిలేషన్ విత్ ఇండెక్స్ ఆర్ సెక్టార్. సో సెక్టార్తో ఎలాంటి రిలేషన్ లేకుండా దానికి ఇష్టం ఉన్నట్టు పెరగడం, ఈవెన్ ఇండెక్స్తో రెస్పాన్స్ అవ్వకుండా ఇండెక్స్ పడిపోతే దానికి ఇష్టం ఉన్నట్టు అప్ అండ్ డౌన్ అయిపోవడం, సెక్టార్ ఒకలా మూవ్ అవుతుంటే ఈ స్టాక్ ఒకలా మూవ్ అవ్వడం. సో ఇలాంటి కండిషన్స్ ఏవైతే సాటిస్ఫై చేయట్లేదో అలాంటి మనకి పని చేయమన్నట్టు ఆపరేటర్ స్టాక్స్ కింద తీసేసుకొని పక్కన పెట్టేస్తాం. సో దీంట్లో జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. లాట్ ఆఫ్ సెల్లింగ్ అండ్ బయింగ్ విక్స్ నాట్ సూట్. మీరు ఎక్కడన్నా చూసినా కూడా ఐడెంటిఫై చేయడానికి చూపెడుతున్నా. సో ఇలాంటి విక్స్ అన్నట్టు కంటిన్యూస్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ కంటిన్యూస్ విక్స్ వస్తూనే ఉంటాయి కొన్ని చార్ట్స్కి. అలాంటివే ఈ చార్ట్స్ అన్నట్టు. చూడండి ఇక్కడికి వచ్చేసింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ వచ్చేసింది, మళ్ళీ పెరిగింది. ఇలా విక్స్ అనేవి చాలా ఎక్కువ ఉండకూడదు. బ్రేక్అవుట్ ట్రేడింగ్ ఏదైతే చేస్తున్నారో వాళ్ళకి విక్స్ ఎక్కువగా ఉండే స్టాక్స్ పని చేయవు. సెకండ్ చూస్తే ఇట్ షో టూ మెనీ గ్యాప్స్ అన్నట్టు. చూడండి గ్యాప్స్ ఇక్కడ, ఇక్కడ మీకు ఇక్కడ ఒక గ్యాప్ కానీ, సో ఇక్కడ ఒక గ్యాప్ కానీ, సో ఆ తర్వాత ఇక్కడ ఒక గ్యాప్ కానీ, సో ఇక్కడ ఒక గ్యాప్ కానీ, ఇలా ఇక్కడ ఒక గ్యాప్ అప్ మళ్ళీ డౌన్ అయిపోవడం. సో ఇలా ఏంటంటే ఇక్కడ మధ్యలో ఒక గ్యాప్స్, ఇలా కంటిన్యూస్గా గ్యాప్స్ అనేవి కూడా ఉండకూడదు. ఎందుకంటే మనం నెక్స్ట్ డే బ్రేక్అవుట్ ట్రేడింగ్ చేసేటప్పుడు బ్రేక్అవుట్ క్యాండిల్ తర్వాత నెక్స్ట్ డే మనకు ప్రాపర్గా ఉండాలి. క్యాండిల్ ప్రైస్ యాక్షన్ అనేది స్మూత్గా ఉంటేనే మన ఎంట్రీ తీసేసుకొని దాని కింద స్టాప్ లాస్ పెట్టేసుకుంటాం. అలా కాకుండా దానికి ఇష్టం ఉన్నట్టు అప్ అండ్ డౌన్ చేసేసుకుంటే మన స్టాప్ లాస్ హిట్ అయిపోయి ఆల్వేస్ లాస్లోనే ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నట్టు. ఆ తర్వాత క్లియర్లీ అండ్ ఆపరేటర్ స్టాక్ చూడండి, ఇది కంటిన్యూస్గా అప్పర్ సర్క్యూట్, కంటిన్యూస్గా డౌన్ సర్క్యూట్, మళ్ళీ కంటిన్యూస్గా డౌన్, తర్వాత చూడండి కంటిన్యూస్గా స్టాక్ పడుతూనే ఉంది. ఇలాంటి స్టాక్స్ కూడా మనకు బ్రేక్అవుట్ ట్రేడింగ్ పని చేయవు. సో మీకు కొంచెం రెఫరెన్స్గా ఉంటుంది అని మాత్రమే ఇది చెప్తున్నా. సో ఇలాంటివి ఏ స్టాక్స్ అయితే మీరు ఫిల్టర్ చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి స్టాక్స్ని పక్కన పెట్టండి. బ్రేక్అవుట్ ట్రేడింగ్కి పర్ఫెక్ట్ స్మూత్ ఉండే స్టాక్స్ మాత్రమే పనిచేస్తాయి. అది ఒకసారి చూడండి. మీకు అంతగా కావాలంటే
నిఫ్టీ 50లో ఉండే స్టాక్స్‌ని ఒకసారి పర్టిక్యులర్‌గా చూడండి. వాటి ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది? వాటి ప్రైస్ యాక్షన్ ఫస్ట్ మనం టెస్ట్ కేసులు చేయాల్సింది గూడా మీరు దానిపైనే చేయండి. ఏంటంటే దాంట్లో ప్రాపర్ వాల్యూమ్ ఉంటది. అందరికీ తెలిసిన స్టాక్స్ కాబట్టి దాంట్లో ప్రాపర్‌గా ఉంటది. సో, ఇది జస్ట్ నెక్స్ట్ వీడియోకి ప్రొసీడ్ అవ్వడానికి ముందు ఎలాంటి స్టాక్స్‌ని మనం పక్కన పెట్టాలి అనే వాటి గురించి మాత్రమే మాట్లాడుకున్న వీడియో. ఓకే. థాంక్ యూ. జై హింద్.